నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిందే చేస్తా, చేసేది చెప్తా, ఎట్టి పరిస్థితిలో నేను అబద్ధం చెప్పా అన్న లెక్క మాట్లాడిండు. ఇక్కడ మాట్లాడిండు అంటే రైతు భరోసా సభ అది ఫస్ట్ ఖమ్మంలో పెట్టేది ఉండే, అది క్యాన్సిల్ అయింది వర్షం పడుతుంది అని హైదరాబాద్లో పెట్టిరు. ఆ సభ వేదిక మీద ఆ రైతు భరోసా ఇస్తాము అని దానికోసం పెట్టిన ఒక బహిరంగ సభ వేదిక మీద మాట్లాడిండు. అయితే ఆయన మాట్లాడిన తర్వాత జనం ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అన్నింటి గురించి 2 నిమిషాలు పక్కకు పెడదాం. ఆయన ఏ వేదిక మీదనైతే నిల్చొని మాట్లాడుతున్నాడో ఆ వేదికను చూసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారికి అసలు ఇట్లా మాట్లాడాలని ఎట్లా అనిపించింది? ఎందుకంటే రైతు భరోసా గురించి కదా ఆ మీటింగ్ పెట్టింది. రైతు భరోసా కింద రైతులకు ఇస్తామన్న పైసలు ఎంత? టర్ముకి 7,500 చొప్పున సంవత్సరానికి 15,000 ఇస్తాము అన్నారు. నిన్న ఏ వేదిక మీదనైతే ఆయన డబ్బులు రిలీజ్ చేసిరో రైతులకు ఇచ్చింది ఎంత? 6,000. అది కూడా ఎవరికి ఇచ్చిరు? 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి రిలీజ్ చేసిరు. నిన్న అధికారంలోకి రావడానికి ముందు ఏం చెప్పిరు? సాగు భూములన్నింటికీ కూడా రైతు భరోసా ఇస్తామన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు భూములకు ఇస్తలేరు. పైగా ఎన్నికల ముందు వాళ్ళు చెప్పింది 15,000 ఇస్తామని కదా, మరి ఇప్పుడు సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు. సరే, అది కూడా అన్ని సార్లు ఇవ్వలేదనుకోండి, ఇప్పటికి 5 సార్లు ఇవ్వాలి, కానీ 5 సార్లు ఇవ్వలే. ఇప్పుడు మిగతా ఇష్యూస్ గురించి తర్వాత మాట్లాడదాం. కనీసం మీరున్న వేదిక, ఏ వేదిక మీద నుంచి అయితే మాట్లాడుతున్నారో ఆ వేదిక దేనికోసం పెట్టినాం? మేము రైతు భరోసా కోసం పెట్టినాం. మేము రైతు భరోసా పైసలు ఇస్తామన్న ఎంత, ఇస్తుంది ఎంత అనేదన్నా ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిగుంటుండే. ఏ వేదిక నుంచి ఏం మాట్లాడుతున్నా అనే సోయి కూడా లేకుండా మాట్లాడిండు నిన్న ముఖ్యమంత్రి అని రైతులు అనుకుంటున్నారు.